అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తప్పవు. కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ విజ్ఞప్తి చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ట్రబుల్ మైండర్స్ పై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అలాగే పట్టణంలోని డీఎస్పీ పర్యవేక్షణలో స్థానిక పోలీసులు ఫ్లాగ్ మార్చి నిర్వహించారు. కౌంటింగ్ తర్వాత విజయోత్సవ ర్యాలీలు, సభలకు అనుమతులు లేవని డీఎస్పీ శ్రీనాథ్ మరియు పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలందరూ కూడా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 144 సెక్షన్పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలోని సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది లేకుండా మీకు విషయంలో అయితే ఫుడ్ అకామిడేషన్ పరంగా భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే మేము ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కొద్దిగా సర్వేలెన్స్ ప్లస్ హౌస్ అరెస్ట్లు లేకపోతే ప్రివెంటివ్ మోడ్లో వాళ్ళకి ఎక్కువ అలర్లు కాకుండా వాళ్ళు ప్రమేయం ఎక్కువ కాకుండా వాళ్ళు ఉండేటట్టు వాళ్ళపైన సర్వేలెన్స్ ప్లస్ ఫోకస్ చేస్తున్నాము. దాంతోపాటు సెన్సిటివ్ విలేజెస్ కొన్ని ట్రబుల్ మాంగింగ్ విలేజెస్ కొన్ని ఐడెంటిఫై చేసుకున్నాము. అక్కడ పికెట్స్ పోస్ట్ చేస్తున్నాము. కొన్ని గ్రూప్ ఆఫ్ విలేజెస్ కొన్ని సెన్సిటివ్ ఉండేటివి అక్కడ రూట్ మొబైల్స్ ద్వారా మొబైల్ పార్టీ తిరుగుతుంది. దాంతోపాటు ఎస్ఐ ఎవరైతే ఉన్నారో మండల్ ఎస్హెచ్ఓలో ఆయన స్ట్రైకింగ్ ఫోర్స్గా ఉంటారు. మనకు బయట నుంచి కూడా కుప్పం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక 2 మంది డిఎస్పీలు, ఒక సిఐ ఆర్ఏ ర్యాంక్లో అతను కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు కూడా సఫిషియెంట్ ఫోర్సు, వాళ్ళు కూడా జ్యూడిక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రాపర్ బ్రీఫింగ్ కోసం ఇవాళ కుప్పం టౌన్లో మెన్నుతో